శ్రీ గురుభ్యో నమ. శ్రీ ధునీవాలా దాదా మహారాజ్. శ్రీ ధునీవాలా దాదా గారి విశిష్టత. మధ్యప్రదేశ్ ఖాండ్వా అను పట్టణంలోని వీరి ఆశ్రమంలో శ్రీ దాదాగారి సమాధి దర్శనమునకు కానీ, భోజనమునకు కానీ, రూములకు కానీ ఎలాంటి డబ్బు చెల్లించనవసరం లేదు. ఆశ్రమానికి ఎప్పటికి ఏది అవసరమైతే దాన్ని శ్రీ దాదాగారు నిత్యసత్యులై నేటికి సమకూరుస్తున్నారు. శ్రీ దాదాగారే ఆశ్రమానికి నిజమైన ఆస్తి. ప్రపంచం తల్లక్రిందులైన ఈ ఆశ్రమం నుండి పోస్టుల ద్వారా పుస్తకాలు పంపబడవు. శ్రీ దాదాగారి సమాధిని దర్శించి పుస్తకాలు తెచ్చుకోవలసిందే. రైల్వే స్టేషన్ నుండి ఆశ్రమానికి గల 5 కిలోమీటర్ల దూరము ఆశ్రమం వారి ఉచిత బస్సు సౌకర్యం కలదు. ఈ మహనీయుని ప్రత్యేకత: 1. యేసుక్రీస్తు ఒక్కసారి మాత్రమే సమాధి నుండి లేచి మరలా దర్శనం ప్రసాదించారు. కానీ శ్రీ దాదాగారు 4 సార్లు సమాధి నుండి పునర్జీవితులై కొన్ని సంవత్సరాలు మనుషుల మధ్య జీవించారు. పోలీసుల సమక్షంలో ఇటుకా సిమెంటుతో కట్టిన సమాధి నుండి లేచి దర్శనం అనుగ్రహించి కొన్నేళ్లు మన మధ్య తిరిగారు. 2. శ్రీ షిరిడీ సాయిబాబాతో సహా అందరు మహాత్ములు వెండి పాదుకలు, డాలర్లు, విగ్రహాలు, విభూతి మొదలగు వాటిని ఎప్పుడూ సృష్టించి భక్తులకు ఇవ్వలేదు. శ్రీ షిరిడీ సాయి 20 రూపాయలు దక్షిణ ఉన్నప్పుడు కూడా తన జేబులో చేయి పెట్టి 100,000 రూపాయలు తీసిచ్చారు. కానీ డబ్బు గాలిలో సృష్టించి భక్తులను భ్రమకోల్పలేదు. అదేమి చిత్రమో కానీ శ్రీ దాదాగారు 2-3 భక్తులకు బంగారు రూపాయలు, మరికొందరికి తన ధుని నుండి బంగారు ఇటుకలు తీసి ప్రసాదించారు. ఇవి నకిలీ వస్తువులు కాదు, నర్మదా నీటితో హల్వాలు మొదలగు వాటిని సృష్టించి భక్తులకిచ్చారు. వీరి జీవితంలో ఈ 4-5 సార్లు తప్ప మరలా ఇలాంటి మహిమలు కానము. వస్తువులు గాలిలో సృష్టించడం చాలా అల్పమైన లీలలేగాక ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప అవరోధమని శ్రీ మాస్టారు చెప్పేవారు. ఈ 4 లీలలు దేశ కాల పరిస్థితులను బట్టి వారెందుకు చేశారో ఈ అల్పజీవి చెప్పజాలడు. 3. మృత్యువుతో వారికొక క్రీడగా ఉండేది. కుంటెపిల్లలు చచ్చిన పాములు, పక్షులు తెచ్చి వారిపైన వేసి నవ్వేవారు. పొమ్మనగానే ఆ మృతజీవులన్నీ సజీవులై వెళ్ళేవి. 4. మిఠాయి అంగళ్లను కొల్లగొట్టి పిల్లలకు పెట్టేవారు. అంగడి యజమాని ప్రార్థిస్తే ఆ మిఠాయి ధర అక్కడున్న బండగ్రింద చూడమంటే లభించేది. 5. వీరి ద్వారా రూపుదిద్దపడ్డ సిద్ధపురుషుల సంఖ్యకు లెక్కే లేదు. 6. భారతదేశంలోని అనేక చోట్ల గల వీరి ఆశ్రమాలన్నింటిలో అగ్నిహోత్రం ఉండి తీరవలసిందే. 7. నేటికి తనను ఆశ్రయించిన మానవుల సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారు. ఈ మహనీయుని చరిత్ర పఠించిన భక్తుల హృదయాలు తప్పక పరవశిస్తాయని, అందువలన దివ్యలీల మననం చేయకుండా ఉండలేరని ఆశిస్తున్నాను. ఇట్టి లీల మననం ద్వారా మనస్సు యొక్క చంచలత్వం అరికట్టగలగడం తప్పక సాధ్యమని స్వానుభవం వల్ల గ్రహించి సోదర భక్తులందరికీ అట్టి దివ్యస్థితి శ్రీ దాదాగారు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శ్రీ ధునీవాలా దాదాగారి దివ్య చరిత్ర. అధ్యాయం 1. బాల్యం. మత సామరస్యమే తమ అవతార కార్యముగా గల దత్తావతారాలైన శ్రీ షిరిడీ సాయి, శ్రీ అక్కల్కోట స్వామి, సంత్ కబీరు వంటి మహనీయుల తల్లిదండ్రుల గురించి కానీ, జన్మ వివరాలు కానీ, వారి మతము, కులముల గురించి కానీ లోకమునకు వెల్లడి కాలేదు. తమ అవతార కార్యమైన సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని బోధించుటకు భూమిపై వెలిసిన పరబ్రహ్మ స్వరూపులు ఒక మతానికి, కులానికి చెందియుండడం వారి లోక కళ్యాణ కార్యానికి వెలితే అవుతుంది. కనుకనే వీరి తల్లిదండ్రులను గురించి కానీ, కులమతాలను గురించి కానీ, ఏ గ్రామానికి చెందినవారో కూడా వీరు వెల్లడించలేదు. ఇదే విధంగా శ్రీ ధునీవాలా దాదాగారు కూడా ఎవరి బిడ్డడో, ఏ కులమతానికి చెందినవారో ఎవ్వరికీ తెలియదు. మన కథానాయకుడైన శ్రీ ధునీవాలా దాదాగారి గురువు గారి పేరు శ్రీ గౌరీశంకర్ మహారాజ్ గారు. వీరు మహారాష్ట్రమునందలి నర్మదా నదీ తీరమున నివసించిన గొప్ప సిద్ధపురుషులు. హోషంగాబాదునకు 14 మైళ్ళ దూరమున గల కౌసర్ అను గ్రామములో వీరు నేటికీ జీవసమాధిలో ఉన్నారు. నేటికి వీరి సమాధి ఆర్తుల పాలిటి కల్పవృక్షమై వెలుగుచున్నది. శ్రీ గౌరీశంకర్ మహారాజ్ గారికి నర్మదా నదీ తీరంలో 7-8 సంవత్సరముల పిల్లవాడుగా శ్రీ ధునీవాలా దాదాగారు కనిపించారు. ఈ బాలకుడే తన పీఠమునకు వారసుడని తన దివ్య దృష్టితో తెలుసుకున్న గౌరీశంకర్ మహారాజ్ గారు పరమానందముతో ఆ బాలుని ఆలింగనం చేసుకుని మాధవుడని పేరు పెట్టెను. సన్యాస దీక్షా సమయమున శ్రీకృష్ణానంద అని నామకరణం చేసెను.
కాలాంతరంలో వీరి సాధుమిత్రులు వీరిని శ్రీ కేశవానంద అని కూడా పిలిచేవారు. చివరకు భక్తులు వీరిని శ్రీ ధునీవాలా దాదా గారని ప్రేమతో పిలుచుకునేవారు. వీరు నిరంతరం ధుని వెలిగించుకుని ఉండుటయే ఇందుకు కారణం. మాధవుడు క్రమక్రమంగా ఆ ఆశ్రమమునకే కాక సకల సృష్టికే వెలుగై ప్రకాశింపసాగిను. అచిరకాలముననే వేదాధ్యయనం కొరకు కాశీక్షేత్రమునకు పంపబడిను. అచ్చట వీరు సరస్వతి వరప్రసాదిగా గుర్తింపబడి అతి స్వల్పకాలములో ఆచార్య పదవికి డిగ్రీ సంపాదించుకుని తిరిగి గురు సన్నిధి కరుదించెను. శ్రీ దేవానంద్, శ్రీ బ్రహ్మానంద్ అను మహనీయుల కడ వీరు హఠయోగం అభ్యసించారు. బ్రహ్మముహూర్తమున నిద్రలేచినది మొదలు అర్ధరాత్రమున పరుండు వరకు విరామము లేకుండా కర్మకాండ అధ్యయనం, గురుసేవ, సాధుసేవ, నర్మదా స్నానం, వ్యాయామము, ప్రాణాయామము మొదలైన కార్యములలో నిమగ్నమై ఉండేవారు. వీరి గొప్పదనానికి ముగ్ధుడైన శ్రీ గౌరీశంకర్ మహారాజు గారు వీరికి ఆశ్రమ వంటగది బాధ్యతను అప్పగించెను. సింహాల కాపల పరతత్వాన్ని పొందాలనే తీవ్ర కాంక్షతో చాలాసార్లు రాత్రి సమయాల్లో సమీప అడవులకెళ్ళి తీవ్ర ధ్యానంలో మునిగిపోయేవారు. అలాంటప్పుడు వారికి కాలగతి కానీ పరిసరాలు కానీ తెలిసేవి కావు. రాత్రంతా 2 సింహాలు వచ్చి వారికి ఇరువైపులా కూర్చొని కాపలాగాచి తెల్లవారగనే అడవిలోకి వెళ్ళేవి. శ్రీ దాదాగారి కొరకు వెదుకుచున్న సాధువులు ఆ సింహాలను చూచి భయభ్రాంతులయ్యారు. ఆత్మే అన్ని జీవులలోనూ ఉంది కనుక మీరు భయపడవలసిన పని లేదు అని చెప్పి వారిని ఊరడించారు. ఒక్కొక్కప్పుడు శ్రీ దాదాగారు తన్మయులై సాధు సంగమంలో పరవశించి పాడేవారు. ఆ సాధువులందరూ ఆ దివ్యగానం విని ఈ లోకాన్నే మరిచేవారు. దినచర్య వీరికెప్పుడు నిద్ర రావడం అంటూ ఉండేది కాదు. ఆధ్యాత్మికంగానూ మానసికంగానూ శారీరకంగానూ కష్టపడవలసి వచ్చినప్పుడు వీరెన్నడూ హృదయ దౌర్బల్యం చూపించి ఎరుగరు. ప్రాతకాలమున 4 గంటలకు నిద్రలేచి స్నానానంతరం గంటల తరబడి ప్రాణాయామం చేసేవారు. ఆ తర్వాత 1000 బస్కీలు 1000 గుంజీళ్లు తీసేవారు. పగలు 2 గంటల సమయంలో సాధారణ భోజనాన్ని చాలా స్వల్పంగా మాత్రమే భుజించేవారు. సాయంకాలం 5 గంటలకు స్నానానంతరం సంధ్యావందనము, ప్రాణాయామం చేసేవారు. రాత్రి 7 గంటలకు నర్మదామాత పూజ, హారతి చేసేవారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల వరకు ఆసుకవిత్వంగా స్తోత్రాలు చదివేవారు. శ్రీ దాదాగారు ఎప్పుడూ ఏకాంత ప్రియులు. ప్రపంచమంతా నిద్రించు అర్ధరాత్రి సమయమున నర్మదామాతను ఏకాగ్ర మనస్సుతో స్తోత్రం చేయుచు ఆ తల్లిని ప్రసన్నం చేసుకొనుచుండేవారు. నర్మదా నది ఇసుక, నీరు కలిపి చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష గల మధురమైన హల్వా తయారు చేసి నిద్రించు సాధువులందరి తలల దగ్గర ఆకుల్లో పెట్టేవారు. పిన్న వయస్కుడైన శ్రీ దాదాగారి యోగశక్తులెరుగని ఆశ్రమ సాధువులు ఆశ్రమ వంటగదిలోని వస్తువులు దుబారా చేయుచున్నాడని గురువుగారైన శ్రీ గౌరీశంకర్ మహారాజు గారికి ఫిర్యాదు చేశారు. సర్వజ్ఞులైన శ్రీ గౌరీశంకర్ మహారాజు గారు శ్రీ దాదాగారి గొప్పదనం అందరికీ వెల్లడి చేయు తలంపుతో అందరి సమక్షమున శ్రీ దాదాగారిని ఈ విషయమై ప్రశ్నించారు. తాను ఆశ్రమ పదార్థాలు వాడడం లేదనియు నర్మదామాత కృప వల్లనే తనకు ఆ ప్రసాదం లభించుచున్నదనియు చెప్పి సాధు సంగమ సమక్షములో నర్మదామాత ఇసుక, నీరు కలిపి హల్వా సృష్టించారు. ఈ అద్భుతముగాంచిన సాధు సంగమం భక్తి ప్రపత్తులతో శ్రీ దాదాగారికి ప్రణమిల్లారు. గురుదేవులు తన ప్రియ శిష్యుని ఆలింగనం అనొచ్చెను. కార్యదీక్ష, నిస్వార్థత, గురుభక్తి, గురుసేవ, గురుమర్యాద మొదలైన సద్గుణాల రాశి అయి శ్రీ దాదాగారు ప్రఖ్యాతిగాంచారు. గురుకృప వలన వారి యోగాభ్యాస కాలమున వారు భూమిపై 10 అడుగుల ఎత్తు వరకు పైకి లేచిడి బాలయోగిగా పేరు పొందారు. శ్రీ దాదాగారు అప్పుడప్పుడు భయంకరారణ్యంలోనికి వెళ్ళి ఎన్నో రోజుల పాటు సమాధినిష్ఠులై ఉండేవారు. ఒకరోజు వారట్టి సమాధినిష్టలో ఉండగా ఒక కొండ చిలువ వీరి ఎడమకాలు మృంగసాగింది. ఆ దృశ్యమును చూచిన పశువుల కాపర్లు గ్రామస్తుల సహాయంతో పెద్ద శబ్దం చేయగా శ్రీ దాదాజీ గారికి బాహ్య ప్రజ్ఞ కలిగి కాలు ఝాడించారు. పాము వెళ్ళిపోయింది. కానీ వీరి చిటికిన వేలు పక్క వేలును అప్పటికే పాము జీర్ణం చేసుకున్నది. సాధుమిత్రులందరూ వీరిని తిరిగి ఆశ్రమమునకు తీసుకుపోయారు. అటు తర్వాత కొన్నాళ్లకు మరలా శ్రీ దాదాజీ గారు ఆశ్రమంలో కనిపించనందున సాధుమిత్రులందరూ కలవరపడసాగిరి. ఆ ఘోరారణ్యంలో కొన్ని రోజుల పాటు నలుమూలలా గాలించిరి. చివరకొక చోట వారు శ్రీ దాదాజీ గారి మృతదేహమును చూచారు. వారి శరీర ఛాయ పాము కాటు వేసిన చోట కారి ఎండిపోయిన రక్తమును బట్టి శ్రీ దాదాగారు పాము కాటుచే మృతి చెందారని తలచి మిత్రులందరూ ఎంతో దుఃఖంతో ఆ కళేబరమును సమీపమునందలి నర్మదా నదిలో జలసమాధి గావించి ఆశ్రమం చేరిరి. పై సంఘటన జరిగిన తరువాత కొన్ని వారములకు శ్రీ దాదాజీ గారు హోషంగాబాద్లో రామఫల్ అను పేరుతో దర్శనమిచ్చి
భక్తులను అనుగ్రహింప మొదలుపెట్టారు. ఈ విధంగా మరణానంతరం పునర్జీవితులవ్వడం యోగపూర్ణులైన మహనీయులకు తప్ప సామాన్య మానవులకు సాధ్యము కాదు కదా. అయితే ఈ సమయంలో శ్రీ దాదాగారు బాలోన్మత్త పిశాచ దశలో ఉండేవారు. కొంతమంది అజ్ఞానులు వారి వారి సంస్కారాన్ని అనుసరించి ఆ మహనీయుని విమర్శిస్తూ పాపాన్ని మూటగట్టుకునేవారు. ఈ దశలో వీరు చిన్నపిల్లలకు కోరిన మిఠాయిలను సృష్టించి ఇచ్చుచున్నందున వారెప్పుడూ వీరు వెంటుండేవారు. శ్రద్ధాభక్తులు గల కొందరు జనులు వీరి పాదధూళి గ్రహించి కృతార్థులగుచుండిరి. అసంఖ్యాకమైన వీరి దివ్యలీలలో 1-2 స్మరించడం మంచిది. హోషంగాబాద్లో వీరు ప్రభుత్వాధికారుల అనుమతి లేకుండా వారి వాహనములెక్కి తిరిగేవారు. ఒకరోజు అధికారులు కూడబలుక్కొని వీరిని జైల్లో బంధించారు. మరుక్షణంలో వీరు నవ్వుచూ జైలు వెలుపల దర్శనమిచ్చి వారిని సంభ్రమాశ్చర్యంలో ఉంచెను. ఒక పేద విద్యార్థి వీధి దీపపు వెలుతుల్లో చదువుకుంటుండగా పోలీసులు అతనిని అనుమానించి స్టేషన్కు తీసుకువెళ్ళి బాగా కుట్టారు. ఈ విషయం శ్రీ దాదాగారికి తెలిసి తన చేతికర్రతో పట్టణంలోని అనేక దీపములను బ్రద్దలు కొట్టెను. కనుక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ దాదాగారిని జైల్లో బంధించెను. జైలు వెలుపలకు రాగానే ఆ ఇన్స్పెక్టర్కు శ్రీ దాదాగారు నవ్వుచూ రోడ్డు మీద కనిపించాడు. ఆ అధికారి పరుగున పోయి జైల్లో చూస్తే అక్కడ కూడా శ్రీ దాదాగారే ఉన్నారు. మతిపోయిన పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ దాదాగారిని జైలు నుండి వదిలిపెట్టి క్షమాపణ చెబుతూ దయచేసి దీపాలు పగలగొట్టి నష్టం కలిగించవద్దని ప్రార్థించెను. రెండవసారి మృత్యువుపై ఘన విజయం. ఈ విధంగా కొంతకాలం హోషంగాబాద్లో తన దివ్యలీలలతో భక్త సముద్ధరణ గావించాక ఆ ప్రదేశం వదిలి వెళ్ళవలెనని నిశ్చయించుకున్నారు. ఒకరోజు వారు ఒక అలౌకిక స్థితిలో సంచరిస్తూ ఆ పట్టణంలోని ఒక బావిలో పడి పరమపదించారు. పోలీసు వారి పర్యవేక్షణలో ఆ నగరంలోని భక్తులందరూ అశ్రుతర్పణాలతో శ్రీ దాదాగారి భౌతిక కాయాన్ని సమాధి చేసి పూజాధికములు నిర్వర్తించారు. నగరమంతా తమ ప్రియబాంధవుని కోల్పోయామని శోకసాగరంలో మునిగిపోయింది. తల్లిని కోల్పోయిన బిడ్డల వలె పిల్లలంతా శ్రీ దాదాజీ గారి కొరకు దుఃఖించారు. అమాయకులైన జనసందోహమునకు శ్రీ దాదాగారి నిజస్థితి తెలిసే ప్రసక్తే లేదు కదా. సకల సృష్టి తామేననే అనుభవ జ్ఞానం కల మహనీయులకు మరణమెక్కడిది? ఇట్టి మహనీయులు శరీరము చాలించాక కూడా కోరిన చోట శరీరంతో భక్తులకు దర్శనమీయగలరు. అట్టివారి మహాద్భుత దివ్యస్థితినే శాశ్వత దేవరాజ్యమని, మృత్యువుపై వారు సాధించిన ఘన విజయమని ఆచార్య శ్రీ భరద్వాజ గారు పేర్కొన్నారు. శ్రీ దాదాగారు ఒకసారి కాదు కదా, అనేక సార్లు పోలీసుల సమక్షమున సమాధి చేశాక తిరిగి పునరుద్ధానమై మన మధ్య సంచరించారు. ఇదే దత్తావతారాల యొక్క విశిష్టత. పై సంఘటన జరిగిన తర్వాత కొద్ది రోజుల్లోనే సోహగ్పూర్ అడవులలో తిరిగి ప్రత్యక్షమై తన దివ్యలీలలు చూపసాగారు. ఈ వార్త గ్రామ గ్రామాలలో మార్మోగిపోయింది. శరీరం వదిలాక పునరుద్ధానమైన ఈ మహనీయుని దర్శనానికి గ్రామ గ్రామాలే తరలి వచ్చాయి. పోలీసు వారి సమక్షంలో సమాధి చేయబడిన శ్రీ దాదాగారు ఈ విధంగా పునర్జీవితులవ్వడం పోలీస్ శాఖ వారికి దిగ్భ్రమ కలిగించింది. సోహగ్పూర్లో శ్రీ దాదాగారు ఆశ వదిలిన రోగులకు స్వస్థత కూర్చుట, మనశ్శాంతి ప్రసాదించడం వంటి అలౌకిక లీలలు ప్రదర్శిస్తూ వేల మందికి ప్రీతిపాత్రులయ్యారు. ప్రేమదాసను భక్తుడు తన నిజమైన భక్తి శ్రద్ధలనే దక్షిణగా సమర్పించి శ్రీ దాదాగారిని తన హృదయంలో బంధించుకున్నారు. ప్రేమదాసు కడుపేదవాడైనప్పటికీ అతని శ్రద్ధాభక్తులకు సంతృప్తి చెందిన శ్రీ దాదాగారు అతని కోరికను అనుసరించి నరసింగపూర్ చేరారు. ప్రేమదాసు ఊరంతా అప్పులు చేసి నిండైన భక్తితో శ్రీ దాదాగారికి ఆతిథ్యమిస్తుండేవాడు. అతనికి ఆ గ్రామంలో అప్పే పుట్టని పరిస్థితి ఏర్పడింది. సర్వసాక్షి అయిన శ్రీ దాదాగారికి తెలియందేముంది? ఒకరోజు శ్రీ దాదాగారు నర్మదామాత నది ఇసుకను తెప్పించి అందరి సమక్షంలో ఆ ఇసుకను తన స్పర్శ మాత్రం చేత బంగారుగా మార్చి ప్రేమదాసుకిచ్చి రుణబాధను తొలగించుకోమని ఆశీర్వదించారు. శ్రీ దాదాగారి దివ్యమహిమకు ఆకర్షితులైన వేల మంది భక్తి మార్గమును అనుసరించసాగారు. వీరంతా ఒక గురు పూర్ణిమ రోజు శ్రీ దాదాగారి నుండి మంత్రోపదేశం పొందవలెనని నర్మదా నది యొక్క బ్రాహ్మణ ఘాటు యొద్దకు శ్రీ దాదాగారిని భజనలతోనూ ఆనందోత్సాహములతోనూ తీసుకువచ్చారు. భక్తి పారవస్యంలో భక్తులు చేయు సంకీర్తన భజనలకు తన్మయులైన శ్రీ దాదాగారు నదిలో దిగి ఆనందోత్సాహములతో జలక్రీడలాడసాగారు. భక్తుల జయ జయధ్వానాలతో దిక్కులు మామోగుతున్నాయి. ఆ పారవస్యంలో శ్రీ దాదాగారు అధికంగా నీరు త్రాగి మేమిప్పుడు సమాధిలోకి పోవుచున్నాము అని పిచ్చివాని వలె ముమ్మారు కేకలు పెట్టి వాంతి చేసుకున్నారు. మరుక్షణమే స్పృహ కోల్పోయి నీటిలో పడిపోయారు. ఆనంద పారవస్యంతో మొదలైన గురు పూర్ణిమ ఆ విధంగా వేల మంది భక్తుల అశ్రుతర్పణాలతో ముగిసింది. పోలీసు వారి పర్యవేక్షణలో శ్రీ దాదాజీ గారి శరీరాన్ని 3 రోజులు భద్రంగా ఉంచారు. ఎందుకంటే వారి శరీరంలో జీవలక్షణాలు లేకున్నా కానీ ఉష్ణము తగ్గలేదు.
4వ నాడు వేలాది భక్తులు పుష్పాంజలులు అర్పిస్తుండగా వారి భౌతిక కాయాన్ని పోలీసుల సమక్షంలో సమాధి చేశారు. ఇప్పటికే 3 సార్లు సమాధి నుండి పునరుద్ధానమైన శ్రీ దాదాగారికి సమాధి కూడా మరొక పూల పల్లకి మాత్రమేనని అమాయకులైన భక్తులు తెలుసుకోలేక దుఃఖసాగరంలో మునిగిపోయారు. కానీ నిత్య సత్యులైన శ్రీ దాదాగారు జనన మరణాలకు అతీతులు. అటు తర్వాత 1 సంవత్సరమునకు శ్రీ దాదాగారు దిగంబరులై సిరిసిరి సింధూర్ అను గ్రామంలో కేశవానంద్ అను పేరుతో అద్భుత లీలలు ప్రదర్శించి మధ్యప్రదేశ్ రాష్ట్రాన్నే గాక ఇతర చుట్టుప్రక్కల గ్రామాలను కూడా సంభ్రమాశ్చర్యములలో ముంచివేశారు. సిరిసిరి సింధూర్ గ్రామంలో శ్రీ దాదాగారు చూపరులకు దిగంబరులైన పిచ్చివాని వలె కనిపించినప్పటికీ వారు అనుగ్రహించిన దివ్యలీలల ద్వారా అనతి కాలంలో వారి ఖ్యాతి నలు దిశలా వ్యాపించసాగింది. శ్రీ దాదాగారు గ్రుడ్డివారికి చూపునివ్వడం, దరిద్రులకు సిరి సంపదలు అనుగ్రహించడం, మొండి వ్యాధులు నయం చేయడం, ప్రేత బాధలు తొలగించడం లాంటి ఎన్నో దివ్యలీలలు చూపారు. దైవశక్తిని నిరూపించారు. 1907 సంవత్సరంలో శివలాల్ పటేల్ అను భక్తుడు శ్రీ దాదాగారిని సాయి ఖేడా అను పుణ్యక్షేత్రమును కేతించి భక్తులను అనుగ్రహించమని వేడుకున్నాడు. శ్రీ స్వామి మదనానంద్, శ్రీ మగనీసు బాబా, శ్రీ స్వామి నరహరియానంద్ అను మహాత్ముల నివాసమైన సాయి ఖేడా క్షేత్రంలో తన అవతార కార్యం సాగించారు. కులమతాలకు అతీతంగా వారు సాగించిన దివ్యలీలలు రాబో అధ్యాయంలో చూస్తాము. శ్రీ దాదాజీ గారు సిరిసిరి సింధూరు వదిలి సాయి ఖేడా అనే గ్రామం రావడం. సాయి ఖేడాలో మసూచి వ్యాధి ఉధృతంగా వ్యాపించి అనేక మంది మరణానికి గురియగుచున్న సమయమది. సాయి ఖేడాలోని భూస్వామి పెద్ద కుమారుడు మసూచికి గురి అయి చివరి దశలో ఉన్నాడు. సిరిసిరి సింధూర్లోని వారి బంధువు కడసారి చూపులకై సాయి ఖేడా వచ్చి పూజ్య శ్రీ దాదాగారిని తీసుకువచ్చిన ఈ బిడ్డ తప్పక బ్రతకగలడని వారికి ఆశ చెప్పెను. వెంటనే ఆ భూస్వామి పల్లకీని అలంకరించుకుని 100 మందికి పైగా గ్రామస్తులతో వెళ్ళి శ్రీ దాదాగారిని వారిపై కృపచూపమని ప్రార్థించెను. వారి ప్రార్థన మన్నించి శ్రీ దాదాజీ గారు సాయి ఖేడా కేతించెను. ఆ గ్రామ పటేల్ గారి కోటలో మకాం వేశారు. ఈ గ్రామస్తులంతా పూలమాలలతోనూ కానుకలతోనూ వచ్చి భజన చేయసాగిరి. అందులో ఒక ముసలమ్మ గోధుమ రొట్టెలు తెచ్చి చేత పట్టుకుని ఆర్తితో భజన చేయసాగెను. కరుణామయుడైన శ్రీ దాదాజీ అంతమందిలోనూ ఆ తల్లి దగ్గరున్న రొట్టెలు తీసుకుని వెళ్ళి మసూచితో చివరి దశలోనున్న ఆ పటేల్ బిడ్డకు పెట్టసాగెను. ఆ రొట్టెలు తినగానే కొద్ది నిమిషాలలో ఆ బిడ్డ మసూచి ఏమైందో గాని ఆ బిడ్డ ఎంతో హుషారుగా లేచి ఆడుకునేందుకు వెళ్ళిపోయాడు. ఈ లీలను కన్నులారా గాంచిన ప్రజలందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో శ్రీ దాదాజీని పూజించారు. నాటి నుండి ఆ గ్రామంలో మసూచి వ్యాధి అదృశ్యమాయెను. శ్రీ ధునీవాలా దాదా మహారాజ్ కీ జై.